నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. అదే చూస్తే చిన్నపిల్లలా ఉన్నావు, ఇక్కడి వరకు వచ్చావు, ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి? మా అమ్మని నాన్నని కలపాలి. మా నాన్నగారు ముందు బాగానే ఉండేవారు, బాగానే చూసుకునేవారు నన్ను. ఆ తర్వాత మారిపోయి కొట్టడం, టార్చర్ చూపించేవారు. ఒక్కోసారి బట్టలు లేకుండా కొట్టడం. బాది వర్షం పడుతున్నప్పుడు తాగేసి వచ్చి, ఇది నాకు పుట్టలేదు కాబట్టే కదా నువ్వు ఇలా చూస్తున్నావు, అది ఇదని ఎన్నెన్నో మాటలు అన్నారు. ఒక సర్వే గర్ల్గా వెళ్ళి చూశాను. గోడ మీద మా అమ్మ నాన్న ఫోటో చూశాను, పెళ్లి ఫోటో. అది చూసి ఇంకేడ్చుకుంటూ వచ్చి మా అమ్మతో చెప్పాను, అమ్మ నాన్న నిన్ను మర్చిపోలేక చాలా బాధపడుతున్నాడమ్మా, వెళ్ళిపోదామంటే నేను చేసిన తప్పుకి ఈ జన్మలో అతని ముఖం చూడలేనమ్మా, నేను రాలేనని చెప్పింది. ఎలా అయినా మీరే మా అమ్మ నాన్నని కలపాలి మేడం. మీ నాన్నతో మాట్లాడావమ్మా? మాట్లాడాను కానీ నేనే అతని కూతుందని అయితే చెప్పలేదు. నువ్వేమంటున్నావంటే చిన్నప్పుడు మా నాన్న మా సొంత నాన్న విడిపోయాడు, ఈవిడ ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుంది, అతను నిన్ను చాలా రకాలుగా హింసించాడు, 21లో ఆయన చనిపోయాడు. నీకు అప్పటికి తెలిసింది నీకు అసలు సొంత నాన్న ఒక అతను ఉన్నాడు, అలా ఒంటరిగా ఉంటున్నాడు వేరే చోట, అంతేనా? అంతేనండి. నాన్న చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాడు, పెళ్లి చేసుకోలేదు, ఒంటరిగా బతుకుతున్నాడు. నాన్న నేను నీ కూతురిని అని చెప్పావా? చెప్పలేదు. చెప్పలేక ఏడ్చుకొని వచ్చేసి బట్టలిప్పి కొట్టే అంత స్థాయి వరకు వచ్చాడంటే ఆ మూర్ఖుడు. చనిపోయాడు, ఏమనకూడదు. మరి అమ్మ అడ్డుపడేది కాదా? అమ్మ ఎంత అడ్డుపడినా అమ్మని కొట్టేవాడు. అమ్మని కూడా బాధ పెట్టేవాడు. నీకు అమ్మమ్మ తాతయ్య వీళ్ళందరూ ఉంటారు కదమ్మా, ఎవరు నీకు ఇప్పటి వరకు చెప్పలేదా ఇతను మీ తండ్రి కాదు, అసలైనటువంటి తండ్రి ఉన్నాడు అనేది? ఇంతకాలం చెప్పలేదు. మా అమ్మ చనిపోయిందనే అనుకుంటున్నారు వాళ్ళందరూ. మీ అమ్మ కూడా లేదని మీ అమ్మమ్మ తాతయ్య అనుకుంటున్నారా? నువ్వు నా దగ్గరకు వచ్చి నీ బాగా చూసుకుంటాను అనేసి ఫోన్ల మీద 20 ఏళ్ల క్రితం స్టోరీ బెదిరించి చేశాడు. చేసిన తర్వాత మా పాపను పట్టుకొని నేను వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను చాలా నరకం చూపించాడు, చాలా కొట్టడం చేయడం. తర్వాత రూమ్లోకి తీసుకెళ్ళి చిన్న పిల్లని చేసి బట్టలు మామూలు కొట్టడం గట్ట అన్ని చేశాడు. అంత దారుణంగా చేస్తుంటే ఎలా ఊరుకున్నారండి మీరు? బాగా టార్చర్ చేసేవాడు. అటు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేవు, ఇటు భర్త దగ్గరికి వెళ్ళలేవు. లేచిపోయిన వెళ్ళిన వాళ్ళకి ఏం బుద్ధి వస్తుందో అది నీకు బాగా వచ్చింది అనమాట. చిన్నప్పుడు మామూలుగా పుట్టినప్పుడు తీసుకొని మా భార్య మంచి చూసుకునేవాళ్ళు మేడం. చేసుకుని చెప్పుకుంటే వెళ్ళిపోయింది. దాని తర్వాత నేను మామూలుగా తాగుడు బానేసి ఒంటరిగా అయిపోయాను. భార్య లేచి వేరే వాడితో వెళ్ళిపోయింది. ఒక పసి మనసుకి బహుశా తండ్రి ప్రేమ కావాలనే ఒక ఆశ ఉంటుంది. మీరు అది చూపెట్టుండేవారు కదా, ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? 20 సంవత్సరాలు నరకం చూసి ఏం లేదు, మీరు తాగి ఆ బాధను అలా దిగమింగుకున్నారు కానీ ఇంకో ప్రయత్నం అయితే మీరు చేయలేదు, అంతే కదా? చేయలేదు సార్. నిన్నే చూసే చెయ్యే చాచే ఆ కాలం వచ్చేలే నీ తోడు నీడల్లో. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.